మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం పట్టణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఘనంగా చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాశీపాక రాజేష్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఐఆర్ ఇన్ఛార్జిగా విచ్చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు। ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ మాజీ అధ్యక్షుడు బండిరాము వైఎస్ఆర్ పథకాల గురించి మాట్లాడడం జరిగింది। రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయడమే మన ప్రధాన లక్ష్యమని కొనియాడారు। ప్రస్తుత కాలాను అనుగుణంగా ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, 108 పథకం, రైతు రుణమాఫీలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు పరచడం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలను గుర్తు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, సేవా దళ్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఐఎన్డీయూసీ, ఎన్ఎస్యుఐ, ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు। అందరికీ నమస్కారం। ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవశ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల మధ్య సమక్షంలో ఘనంగా చేస్తున్నది। మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ టీపీసీసీ జనరల్ సెక్రటరీ కాశీపాక రాజేష్ గారికి బెల్లంపల్లి నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరి వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ గారు। ప్రతి పేదవాడికి బడుగు బలిగిన వర్గానికి కావాల్సింది ఏంటి అంటే విద్య, వైద్యం, రైతాంగం అనేది ఏ దేశానికైనా ఉపయోగమని ఆనాటి కాలంలోనే వారందరికీ ఏ పథకాలు ఇస్తే ప్రజలకు ముందుంటారని గమనించి అప్పుడు ఆ పథకాలు తీసుకొచ్చిన మహానేత మన వైఎస్ఆర్ గారు। వారు తెచ్చిన పథకాలతోనే మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యాయి అంటే మరి వారి యొక్క ఘన చరిత్ర అనేది ఇప్పటికీ కూడా పేరుపోయే ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సింది। మరి వారి అడుగులో జరగలుగా ఇప్పుడు మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే పథకాల్లో భాగంగా వాటిని క్లారిఫైడ్ చేస్తూ మనకు ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అంటే ఆడు మహానేత వైఎస్ గారు పెట్టిన మిర్చి అని చెప్పి మనం ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోవాలి। మరి వారి అడుగుజాడలో నడుస్తూ మన గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు కూడా బెల్లంపల్లికి ఎన్నో పథకాలు, ఇందిరమ్మ ఇల్లు అయిపోయింది, ఎన్నో బస్సు, ఉచిత బస్సు కానీ ఇలా 6 పథకాలు, గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం, మధ్యతరగతి కోసం అని చెప్పి ఏ జనరేషన్ అయినా కూడా ఉపయోగపడే విధంగా చేస్తుంది అంటే మన వైఎస్ గారు ప్రవేశపెట్టిన పథకాలేదు కాబట్టి ఈ సందర్భంగా ఆ మహానేయుడిని మనం స్మరించుకుంటూ మరి ఇటువంటి పథకాలు రానున్న నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా ఇంకా వీటికి కార్యాచరణ చేస్తూ ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి